ముషీరాబాద్ నియోజకవర్గంలో గాంధీనగర్, దోమలగూడ, కవాడిగూడ, బోలఖ్పూర్, చిక్కడపల్లి, అడిక్మేట్, రామ్నగర్, బాగ్లింగంపల్లి, ముషీరాబాద్తో కలిపి మొత్తం 9 డివిజన్లు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2,60,000 ఓటర్లున్నారు. 1,40,000 పురుష ఓటర్లు, 1,20,000 మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ సెగ్మెంట్లో యువత ఓట్ల శాతం ఎక్కువ. అలాగే 25% ముస్లిం ఓట్లు తీర్పును శాసిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 20% ప్రజలు బస్తీల్లో నివసించేవాళ్లే. ఎన్నికల్లో టి అంజయ్య భార్య టి మణెమ్మ గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ నుండి కె లక్ష్మణ్, టీఆర్ఎస్ నుండి నాయని నరసింహారెడ్డితో పాటు ప్రజారాజ్యం, లోక్సత్తా అభ్యర్థులు పోటీ పడ్డారు. 2008 ఉప ఎన్నికల్లోనే బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ పై మణెమ్మ గెలిచారు. ఇక గతంలో మణెమ్మ భర్త టి అంజయ్య కూడా ఇదే నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలిచారు. ఉప ఎన్నికతో పాటు సాధారణ ఎన్నికల్లో గెలిచిన మణెమ్మ దాదాపు 6 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే నియోజకవర్గాన్ని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఆరోగ్యం బాగాలేకపోవడంతో నియోజకవర్గంలో తన కుమారుడు శ్రీనివాసరెడ్డి, అల్లుడు అర్జున్ రెడ్డి హవా కొనసాగించారనే టాక్ వినబడుతోంది. ప్రజా సమస్యలను పట్టించుకోవటానికి మాత్రం వీళ్లు ముందుకు రాలేదన్న విమర్శ ఉంది. ఇంతకుముందు గెలిచిన ఎమ్మెల్యే గత 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రాలేదు. ఇక్కడ అభివృద్ధి పనులు అసలు జరగలేదు. ఎన్ని ప్రజల సమస్యలు ఉన్నాయంటే ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది, ఎలక్ట్రిసిటీ సమస్య ఉంది, ఎన్నో స్లమ్స్ ఉన్నాయి. ఓట్ల కోసం మాత్రం వస్తారు. ఇక్కడ ముషీరాబాద్లో ఎమ్మెల్యే గెలిచినాక ఒక్కసారి కూడా ముషీరాబాద్కి రాలేదు. అక్కడ ఎక్కడో జూబ్లీస్ ఉంటారంట మా ఎమ్మెల్యే గారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్య తాగునీరు. దీంతో పాటు రోడ్లు కూడా అధ్వాన్నంగా ఉన్నాయి. ముషీరాబాద్ ప్రాంతంలో భూగర్భ జలాలు తక్కువగా ఉండటంతో మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. వర్షాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ జలమయమవుతుంటాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఏర్పాటు చేసిన సబ్వేని మూసివేయడంతో పాదచారులకు ట్రాఫిక్ కష్టాలు మళ్లీ షురూ అయ్యాయి. అలాగే నియోజకవర్గం మొత్తం మీద ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేదు. దాన్ని ఏర్పాటు చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే కృషి చేయలేదన్న విమర్శలున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ అసెంబ్లీ మనకు ముషీరాబాద్ సంబంధించిన నియోజకవర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఎటువంటి అభివృద్ధి చెందలేదు. ఏ రోజైతే గెలిచిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎప్పుడైతే ముషీరాబాద్ నియోజకవర్గంలో కనిపించలేదు. ఏం ఉన్న ఇక్కడ సమస్యలు అంటే చాలా సమస్యలు ఉన్నాయి. మన ముషీరాబాద్ డివిజన్కే మన బాబుజీ నగర్ పెద్ద సమస్య, అది నాలా సమస్య. అది ఎప్పటికీ ఏ రోజైనా వాన పడదంటే అది మొత్తం బాబుజీ నగర్ ఎప్పటికీ మురికి నెల నడిచినట్టే ఉంటుంది. ఇక ఇప్పుడు ఉన్న ఇంకో సమస్య ఏంటంటే వాటర్ సమస్య. ఏ గలీలో చూసినా డ్రైనేజ్ అనేది వాడుతూనే ఉంటుంది. ఎవరు తీసుకోలేరు. ఏ సిబ్బంది ఇప్పుడు ఆమె దేనికి పోతే తన సిబ్బందే లేరు, నాకు ఇప్పుడు తన ఉన్నది లేరు. ఒక్కొక్క ఏరియా కంప్లైంట్ ఇస్తే 15 రోజులకు వచ్చి తీస్తున్నారు వాళ్ళు. ఇట్లా సమస్యలు మన ఉన్న ముషీరాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయని సమస్యలే. ఎక్కడ చూసినా కానీ రోడ్లు ఏమాత్రం మరమ్మతులు లేకుండా ప్రతి జాగాలో గుంతలు, తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ కుంటుపడిపోయినాయి. తర్వాత ముఖ్యంగా మహిళలకు ఈ మంచినీటి సమస్య, మంచినీటి కొరత బాగా ఉంది. కాబట్టి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అవన్నీ ఏం పట్టించుకోకుండా వాటన్నిటిని విస్మరించి అభివృద్ధి కోసం ఏం ఆలోచించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మణెమ్మ ఈసారి పోటీకి దూరంగా ఉండే అవకాశాలున్నాయి. దాంతో కాంగ్రెస్ టికెట్ కోసం ఆశావహులు చాలా మంది ఉన్నారు. సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్, సిట్టింగ్ ఎమ్మెల్యే మణెమ్మ కుమారుడు శ్రీనివాస్ రెడ్డి టికెట్ రేసులో ఉన్నారు. గతంలో ఈ నియోజకవర్గం నుంచి 2 సార్లు గెలిచిన కోదండరెడ్డి కూడా పోటీకి డిసైడ్ అయ్యారు. మాత్రం ఎమ్మెల్యేగా ఉన్నారు తప్పితే వారి పేరున ఒక్క ఎమ్మెల్యేకు ఓటేస్తే, ఒక్క ప్రజాప్రతినిధికి ఓటేస్తే సుమారు 6 మంది ఈ నియోజకవర్గంలో రాజ్యం వెళ్తూ ఉన్నారు. ఆవిడ కొడుకు, ఆవిడ అల్లుడు, ఆవిడ 2 కూతుర్లు, 2 మన్మళ్ళు, మొత్తం 6 మంది నియోజకవర్గం అభివృద్ధి పట్ల కానీ సంక్షేమ కార్యక్రమాల పట్ల కనీసం అవగాహన, కనీసం సానుభూతి లేకుండా వాళ్ళు వసూళ్ళకే పరిమితమైనారు. ఎక్కడ కాంప్లెక్సులు, ఎక్కడ ఖాళీ స్థలాలు, ఎక్కడ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేయాలి, వాటిని ఏ రకంగా మరి ఇతర వ్యక్తులకు దారబోయాలనే దీని మీదే ఏకైక సూత్రంతో పనిచేస్తున్నారు తప్పితే. టీఆర్ఎస్ తరఫున ఈసారి సెగ్మెంట్ ఇన్ఛార్జి వెంకటేశం పోటీ చేసే అవకాశాలున్నాయి. 2004లో గెలిచిన నాయని నరసింహారెడ్డి 2008 ఉప ఎన్నికల్లో ఓడిపోయారు.
2009 జనరల్ ఎన్నికల్లోనూ ఆయనకు ఓటమి తప్పలేదు. దాంతో ముషీరాబాద్పై నాయని ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నాయని ఎల్బీనగర్కు మారతారన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉన్నట్టుగా ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయి. మరి ఇక్కడ నివసించే పేదలకి పక్కా ఇళ్ళ విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ, మరి త్రీ ఫేస్ లైన్స్ ఏదైతే ఇళ్లపై నుంచి వెళ్తున్నాయో అవి కానీ, ఇలా అనేక సమస్యలు బస్ స్టాండ్ విషయంలో కానీ, ఇలా అనేక సమస్యలు నగర నడబొడ్డులో ఉన్నా కూడా మనం ఈ నియోజకవర్గం తీర్చలేకపోయింది. ఇక్కడ ఎన్నుకోబడ్డ నాయకులు తీర్చుకోలేకపోయారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రభుత్వ జూనియర్ కళాశాలను తెచ్చుకోలేకపోయిన దౌర్భాగ్యంగా ఈ మషీరాబాద్ నియోజకవర్గంగా నేను భావిస్తాను. బీజేపీ నుంచి కె లక్ష్మణ్ పోటీకి సిద్ధంగా ఉన్నారు. 2008 ఉప ఎన్నికలతో పాటు 2009 సాధారణ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచారు లక్ష్మణ్. స్థానికంగా ఉంటున్న లక్ష్మణ్కు వ్యక్తిగత బలంతో పాటు బీజేపీ అనుకూల పవనాలు ప్లస్ అయ్యే అవకాశం ఉందన్నది ఆయన ఫీలింగ్. పూర్తిగా గాలి కొదిలేసి అసలు ఎమ్మెల్యే అంటే అందుబాటులో లేకుండా పరిస్థితి, ఎవరు అనేది ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో తెలియని పరిస్థితి. ఎక్కడో బంజారాల్స్లో ఉంటే ఇక్కడ సామాన్యులు పేదవాళ్ళు అంత దూరం పోయే పరిస్థితి లేదు, అవకాశాలు లేదు. ఈ అసెంబ్లీ పట్ల కూడా అవగాహన లేకుండా మరి కేవలం వంశపారపర్య రాజకీయాలు, వారసత్వ రాజకీయాలకు మరి ఆ రకంగా గెలుస్తూ రావడం. దివంగత ఎన్టీఆర్ 1982లో గోల్కొండ చౌరస్తాలో రామకృష్ణ స్టూడియోస్ని ఓపెన్ చేశారు. తర్వాత ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ముషీరాబాద్ టీడీపీకి అందని ద్రాక్షగా మారింది. 2004లో బీజేపీతో పొత్తుతో ఆ పార్టీకి సీట్ ఇవ్వాల్సి వచ్చింది. 2009లో మహాకూటమిలో భాగంగా టీఆర్ఎస్కు కేటాయించాల్సి వచ్చింది. పొత్తు కుదిరితే ఈసారి కూడా ముషీరాబాద్ని టీడీపీ బీజేపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది. పొత్తు విఫలమైతే నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంఎస్ శ్రీనివాస్ బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో ఆ రోజు రామకృష్ణ స్టూడియోస్ గోల్కొండ క్రాస్ రోడ్లోనే పార్టీ స్థాపించడం, పార్టీ అనాది కాలంలోనే పార్టీలో అధికారం రావడం జరిగింది. మరి సేవ్ డెమోక్రసీలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావడం, తద్వారా మరోసారి ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు మరి బాధ్యత స్వీకరించిన తర్వాత జరిగిన మధ్యంతర ఎన్నికల్లో జనతా పార్టీ, జనతాదళ్, అదే రకంగా 99లో భారతీయ జనతా పార్టీ కేటాయించడం జరిగింది. నరసింహారెడ్డి గారి విజయాని కోసం మా కూటమి అభ్యర్థికి పనిచేయడం జరిగింది. ఆ తర్వాత మరి 2014లో ఖచ్చితంగా గత 30 సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అవకాశం రాలేదు. ఇక వైసీపీ నుంచి శ్వేత వెంకటరామరెడ్డి, లోక్సత్తా నుంచి కొంగర గంగాధరరావు పోటీ పడే అవకాశం ఉంది. అయితే ఆ 2 పార్టీలు నామమాత్రమే. నియోజకవర్గంలో 6 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న మణెమ్మ కుటుంబంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ నుంచి అనిల్ కుమార్ యాదవ్కు గానీ, విక్రమ్ గౌడ్కి గానీ టికెట్ దక్కే అవకాశాలున్నాయి. బీజేపీ నుంచి లక్ష్మణ్, టీఆర్ఎస్ అభ్యర్థి ఆగిరి వెంకటేష్కి టికెట్ కన్ఫర్మ్ అయ్యేలా కనిపిస్తోంది. దీంతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్కు ఛాన్స్ ఉంది.